హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ హాఫ్ కాలర్ నెక్ టాప్ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఈ హాఫ్ కాలర్ నెక్ని వచ్చేసి చాలా సింపుల్ టిప్స్ తోటి పర్ఫెక్ట్గా స్టిచ్ చేయొచ్చు అనమాట. ముందు వచ్చేసి టాప్ని కట్ చేద్దామండి. ఈ కాలేజ్ యూనిఫామ్ టాప్ ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలని చూపించబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మెజర్మెంట్స్ కస్టమర్ వచ్చేసి మనకి ఆది డ్రెస్ ఇచ్చారనమాట. ఓకేనండి. ఇది వచ్చేసి ఫుల్ కాలర్ నెక్ అనమాట. ఓకేనా, చూడండి. హాఫ్ కాలర్ నెక్ అండి. హాఫ్ కాలర్ నెక్ ఏ విధంగా కట్ చేయాలి, స్టిచ్ చేయాలనేది చాలా క్లియర్ గా చెప్తాను. చాలా నిదానంగా అంటే నిదానంగా చూపిస్తానండి. ఓకేనండి. ఇది వచ్చేసి పక్కన పెట్టేస్తున్నాను. చూడండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి ఒక 2 లేయర్స్ అనమాట. ఓకేనా. ఫ్రంట్ టు బ్యాక్ ఒకేసారి కట్ చేసేస్తానండి. ఓకేనా. ఇవి ఇంకొక 2 లేయర్స్ అనమాట. ఓకేనా. ఇది బ్యాక్ పార్ట్ కి అయితేను, ఇది ఫ్రంట్ పార్ట్ కి అనమాట. ఓకేనండి. మొత్తం వచ్చేసి 4 లేయర్స్ అండి. 4 లేయర్స్ అంటే 4 మడతలు. చూడండి. ఈ విధంగా ఈ విధంగా క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓకేనా. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉన్నాయండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, క్లాత్ ఈ విధంగా నీట్ గా సర్దుకొని ఇప్పుడు ఈ ఆది డ్రెస్ ఇచ్చారు కదా, దీన్ని ఉపయోగించి ఏ విధంగా కట్ చేయాలని చూపిస్తాను. చూడండి. ఇది ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ నేను స్టిచ్ చేసిందేనండి ఈ డ్రెస్. మళ్ళీ కస్టమర్ అదే ఇచ్చారు. ఫస్ట్ చూడండి, కింద వచ్చేసి ఫోల్డింగ్ కోసం అండి. కింద వైపు వచ్చేసి ఫోల్డింగ్ కోసము ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా. ఈ విధంగా 1 ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఇక్కడ వరకు. ఇది వచ్చేసి కింద ఫోల్డింగ్ కోసం అండి. పట్టి ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం అనమాట. ఇంక చూడండి, ఇంకా డ్రెస్ వచ్చేసి ఏ విధమైన మార్పులు లేవు. యాజ్ ఇట్ ఈజ్ గా ఈ విధంగా ప్లేస్ చేసేయడం. ఓకేనా. చూడండి. ఓకేనండి. ఫస్ట్ వచ్చేసి కట్స్ ఇక్కడ వరకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టేశాను. ఇంకా కింద వరకు, ఇంకా కింద సైడ్ స్లిట్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఒక మార్కింగ్ పెట్టేసుకుని ఇక్కడ ఈ స్కేల్ వెడల్పుతో మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. దేనికండి, ఈ కట్స్ సైడ్ స్లిట్స్ ఉన్నాయి కదా, ఇవి ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం. ఓకేనండి. ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకున్నా సరిపోద్ది. లేదంటే మీ దగ్గర ఈ టైప్ స్కేల్ ఉంటే ఈ స్కేల్ వెడల్పుతో మార్క్ చేసేసుకున్నా సరిపోద్దండి. ఓకేనా. ఇప్పుడు యాజ్ టీజ్ గా ఈ డ్రెస్ ఎట్లుందో యాజ్ టీజ్ గా ఇట్లా మార్క్ చేసేసుకోవడం. ఇంక ఇక్కడ గమనించండి, ఇది వచ్చేసి చంక మార్కింగ్ అనమాట. ఓకేనా. ఇక్కడికి ఉంది కదా మార్కింగ్, దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకోవాలి. ఓకేనండి. ఇంకా కుట్టు వచ్చేసి ఇక్కడ చూడండి, షోల్డర్ కుట్టు వచ్చేసి ఇక్కడికి ఉంది. దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్టు ఇక్కడికి ఉంది కాబట్టి మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనమాట. ఎందుకు, కుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుందండి మనకి. ఓకేనా. మనకి డ్రెస్ యాజ్ టీజ్ గా ఎట్లుందో అట్లాగే వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఇక్కడికంటే ఒక 1/2 ఇంచ్ ఇక్కడ డౌన్. ఇది వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఇక్కడికి ఉంది కదా కుట్టు, మనం వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఈ రెండింటిని కలుపుతూ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నా. చూడండి. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడికి అనమాట. చూసారు కదా, ఇంకా యాజ్ టీజ్ ఉంది. కాకపోతే వీళ్ళు ఏం చెప్పారు, మనకు వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర నుంచి ఇక్కడ నుంచి వచ్చేసి మనకు ఒక 1/2 ఇంచ్ లూజ్ పెట్టమన్నారు. సారీ, లూజ్ ఉందండి, టైట్ కావాలి అన్నారనమాట. ఓకేనా. ఎక్కువ లూజ్ ఉంది కాబట్టి మనకు ఒక 1/2 ఇంచ్ పెట్టమన్నారు కాబట్టి నేను వచ్చేసి ఏ విధంగా మార్క్ చేస్తాననేది చూడండి. ఇంకా దీంతో మనకి అవసరం లేదండి. ఓకేనా. దీస్ పక్కన పెట్టేస్తుంది. ఒకసారి టేప్ తో కొలుచుకున్నామండి టోటల్ టాప్ ఎంత పొడవు ఉందని. పొడవు వచ్చేసి 40 ఇంచెస్ అండి. మనకి 40 ఇంచెస్ కావాలి. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఫుల్ షోల్డర్ ఎంత ఉంది, 7 ఇంచెస్ ఉంది. ఓకేనండి. అదే 7 ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే ఏ త్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ శంఖ వైపున వచ్చేసి 1.5 ఇంచుకి అండి, 1.5 ఇంచుకి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా షేప్ ఇచ్చేయచ్చండి. ఓకేనా. ఇక్కడ నుంచి వచ్చేసి
ఇక్కడ నుంచి వచ్చేసి మనకి 1.5 ఇంచ్ అనమాట. 1.5 ఇంచ్ ఇక్కడికి ఉంది. ఓకేనండి, ఇంతవరకు క్లియర్ కదా. ఇంకొచ్చేసి ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఒక 1/2 ఇంచ్ అండి. 1/2 ఇంచ్ మాకు లూజ్ ఉందండి అన్నారు కాబట్టి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంకా చెస్ట్ దగ్గర వచ్చేసి ఏ లూజు లేదని చెప్పారు. ఇక్కడ నుంచి నడుము దగ్గర నుంచి ఇక్కడంతా కూడాను లూజ్ అనమాట. కట్స్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ లూజ్ ఎక్కువ ఉందండి. కొంచెం ఒక 1/2 ఇంచ్ తగ్గించమన్నారు. ఇక్కడికి ఉంది కదా కట్స్, మనం ఒక 1/2 ఇంచ్ అండి యాజ్ ఇట్ ఈజ్ గా ఈ విధంగా ఇందులో కలిపేస్తున్నా. ఓకేనండి, ఇక్కడ వచ్చేసి చూడండి ఖర్చు వచ్చేసి మనం ఒక 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాం. పై వైపున మాత్రమే ఒక 2 ఇంచెస్ పెట్టారండి. ఇక్కడికి వచ్చేసరికి 2 ఇంచెస్ పెట్టారనుకోండి మీకు ఎక్కువ ముడత వచ్చేస్తుంది అనమాట. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఓకేనా, ఇక్కడ ఎక్కువ ఖర్చు ఉండకూడదు. 1 ఇంచ్ ఉంటే సరిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి ఒక 1.5 మార్క్ చేస్తాను ఇక్కడంతా. ఈ నడుము వరకు కూడాను 1.5, 2 ఇంచుల వరకు ఉండొచ్చు, కానీ ఈ కిందకు వచ్చేసరికి మాత్రం మనకి 1 లేదా 1.5 ఇంచ్ వరకు ఉంటే సరిపోద్దండి. ఇప్పుడు చూడండి ఇదంతా ఖర్చు అనమాట. ఇక్కడే కుట్టుబడుతుంది. ఓకేనా, ఇదే మార్కింగ్ మిగతా వాటికి కూడా కింద వైపున కూడా మార్క్ చేసేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఓకేనండి, ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. మీకు ఇంతవరకు క్లియర్ కదా. యాజ్ ఇట్ ఈజ్ గా ఆది డ్రెస్ ని ఇక్కడ ప్లేస్ చేసేసి నేను దీంట్లో ఏ విధమైన కొలతలు ఉన్నాయో అదే విధంగా మార్క్ చేసేసాను అనమాట. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఇంకొక పాయింట్ చూపించలేదు. ఇక్కడికి ఉంది కదా, నేను వచ్చేసి ఇంకొక 1/2 ఇంచ్ ఇటు మార్క్ చేసేసుకున్నా. నెక్ వచ్చేసి ఎంత పెట్టాలి వీళ్ళకి ఇప్పుడు చూద్దాం. ఖర్చుతో కలిపి ఫుల్ షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంది. ఈ నెక్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఉందండి. ఓకేనండి, ఇంకా దీంతో పని లేదు, పక్కన పెట్టేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ నెక్ మార్క్ చేస్తున్నా. బ్యాక్ నెక్ వచ్చేసి ఒక 3/4 ఇంచు డౌన్ పెట్టేస్తే సరిపోద్దండి. ఓకేనా, బ్యాక్ నెక్ వచ్చేసి ఒక 3/4 ఇంచు డౌన్ పెట్టేయాలి. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. ఇంకా ఇక్కడ నుంచి ఈ విధంగా షేప్ ఇచ్చేది. ఇది వచ్చేసి హాఫ్ కాలర్ నెక్ కాబట్టి ఈ పద్ధతి అండి. ఓకేనండి, ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా మొత్తం కట్ చేసేస్తున్నా. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను అనమాట. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కి ఇక్కడ వచ్చేసి నెక్ మార్క్ చేసుకున్నాం కదా, ఇది కట్ చేస్తున్నామండి. ఓకేనా, ఇక్కడ వరకు నెక్ కని ఇక్కడ ఘాటు పెట్టేసుకుంటున్నాను. మనం వచ్చేసి ఇంకా ఫ్రంట్ నెక్ ని కట్ చేయలేదండి. ఇంక ఇక్కడ కట్స్ అనే గుర్తు కోసం ఇక్కడ కూడా ఈ విధంగా ఘాటు పెట్టుకుంటున్నానండి. ఇంకా చూడండి ఈ మార్కింగ్ వచ్చేసి ఈ విధంగా కూడా మార్క్ చేసేసుకుంటే లోపల వైపున మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి. ఓకేనా, నేను ఇది బ్యాక్ పార్ట్ కి మార్క్ చేసేసుకున్నాను. సేమ్ అదే విధంగా ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కి, ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఇది, దీనికి కూడా మార్క్ చేసేసుకున్నాను. మనకు వచ్చేసి ఇంకా ఈ బ్యాక్ పార్ట్ తో పని లేదండి. ఇది తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా మనం కట్ చేయాల్సింది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కి లోతు కట్ చేయాలి, ఇంకా నెక్ కట్ చేయాలండి. చూడండి వీళ్ళకి ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 ఇంచులు అండి. ఓకేనా, 5.5 ఇంచులకి ఇక్కడికి మార్క్ చేసేసుకుంటున్నా. మీకు ఒక డౌట్ రావచ్చండి, ఇది హై నెక్ కొలత కాబట్టి ఇక్కడ షోల్డర్ వైపు 1/2 ఇంచ్ డౌన్ పెట్టాలి కదా అనేసి. ఆల్రెడీ డ్రెస్ లో డౌన్ ఉంది కాబట్టి నేను యాజ్ ఇట్ ఈజ్ గా మార్క్ చేసేసాను. ఓకేనండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి స్కేల్ వచ్చేసి ఇక్కడికి ఉంది, స్ట్రైట్ గా ఇక్కడికి ఉందండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది మనం షోల్డర్ వైపున డౌన్ ఉంది. మీకు డౌట్ రావచ్చు, అందుకోసం ముందుగా చెప్తున్నా. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా 5.5 వరకు ఈ విధంగా స్కేల్ తో ఒక లైన్ రాసేసాను. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ అండి. 3 ఇంచెస్ ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ రాసేసుకుని చూడండి. ఇక్కడ నుంచి వచ్చేసి 1.5 ఇంచ్ అండి. 1.5 ఇంచుకి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా కలిపేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఎంతవరకు మార్క్ చేసేసామో అది కట్ చేసేయాలి. ఇంక ఇక్కడ చూడండి ఫ్రంట్ లోతు వచ్చేసి 3/4 ఇంచ్ తీస్తున్నానండి. 3/4 ఇంచుకి ఆ విధంగా మార్క్ చేసేసుకుని చూడండి. ఈ విధంగా ఒక 3/4 ఇంచ్ లోతు తీస్తే సరిపోద్దండి వీళ్ళకి. ఓకేనండి, ఇప్పుడు మార్క్ చేసుకుంటగా కట్ చేసేద్దాం.
ఓకేనండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కుట్టు పడుతుందో, ఎక్కడ వరకు అయితే కట్స్ ఉన్నాయో వీటన్నిటికి కూడా మార్కింగ్ ఉందన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఓకేనా, బ్యాక్ పార్ట్ ఇక్కడ కూడా లోపల వైపు వచ్చేసి ఎక్కడ కుట్టు పడుతుందో అక్కడ నేను ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. మామూలుగా అయితే కాటన్ క్లాత్ అయితే మనం రన్నతో మార్క్ చేసేస్తే ఇక్కడంతా కూడాను మార్కింగ్ పడిపోద్దండి. కానీ ఇది వచ్చేసి కాటన్ కాదు కాబట్టి మనం రన్నతో మార్క్ చేసిన మార్కింగ్ పడదనమాట. అందుకోసం నేను ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు చూడండి, ఇవి రెండు తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలని చూపిస్తానండి. ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు వచ్చేసి నేను కాలర్ ఏ విధంగా కట్ చేయాలి అనేది చూపిస్తాను. చూడండి, ఇవి వచ్చేసి రెండు ఫోల్డింగ్స్ అనమాట. నా వైపు ఏమో క్లోజ్ పార్ట్ ఉంది, ఆపోజిట్ ఏమో ఓపెన్స్ ఉన్నాయండి. ఈ క్లాత్ ని తీసుకొచ్చి ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ కట్ చేస్తున్నామండి. హ్యాండ్స్ కట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, వీడియో రికార్డ్ చేస్తుంటే మధ్యలో ఫోన్ రావడం వల్ల ఇదంతా కూడా నేను గమనించుకోలేదండి. ఓకేనా, మామూలుగా కట్ చేసేసాను అనమాట. ఓకేనా, కాల్ వచ్చింది నాకు తెలియలేదు. మీకు ఏ విధంగా దీన్ని నేను కట్ చేశాను హ్యాండ్ అనేది చూపిస్తాను. కింద వైపున ఏ క్లాస్ లేకుండా ఒక లైన్ రన్ చేసేసుకున్నాను. కింద ఫోల్డింగ్ కోసం పట్టీ కోసం అండి. ఓకేనా, హ్యాండ్ పట్టీ స్టిచ్ చేయడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా ప్లేస్ చేశానంటే ఈ హ్యాండ్ని తీసుకొచ్చేసి ఇక్కడ పట్టీ కోసం 1 ఇంచ్ విడిచిపెట్టేసి చూడండి యాజ్ ఇట్ ఈస్ గా ఈ విధంగా తీసుకొచ్చి పెట్టేసుకున్నాను. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి చంక దగ్గరకు ఉన్న మార్కింగ్ అనమాట. ఇది దానికంటే పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకున్నాను. ఇంకొచ్చేసి ఇక్కడ కుట్టు దగ్గరకు ఉన్న మార్కింగ్ ఇదండి, ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకున్నాను అనమాట. ఓకేనా, అప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసి ఈ రెండింటిని కలుపుతూ ఇక్కడ నుంచి వచ్చేసి నేను ఇక్కడ టేప్ ఇప్పుడు ఇక్కడ నుంచి పావు తక్కువ 2 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ చంక దగ్గర మార్కింగ్ ఉంది కదా, ఈ రెండింటిని కలుపుతూ చూడండి, ఈ రెండింటిని కలుపుతూ ఇక్కడికి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను ఇక్కడికి. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ రౌండ్ తీయడం కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఈ విధంగా హ్యాండ్ షేప్ తీసాను. మిడిల్కి వచ్చే కొద్దీ ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ గీత కానిచ్చి గీత డౌన్ చేసుకుంటూ రావడమేనండి. ఓకేనండి, ఇంక ఈ హ్యాండ్ లూజ్ ఈ చంక లూజ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ప్లస్ ఒక 2 ఇంచుల ఖర్చు మార్క్ చేసేసుకున్నాను. ఓకేనండి, ఇదనమాట జరిగింది. ఇక్కడ వచ్చేసి మిడిల్కి ఘాటు పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి చంక దగ్గర మార్కింగ్ కదా, మార్క్ చేసేసుకుని ఫ్రంట్ వైపుకి ఈ విధంగా తీసుకుని చూడండి ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి చంక దగ్గర మార్కింగ్ ఉంది కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని మిడిల్కి ఒక విధంగా మార్కింగ్ చేసేసుకుని ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అండి. ఓకేనా, 1/2 ఇంచ్ నేను క్లోత్ తీసాను అనమాట. ఇదిగోండి, ఈ విధంగా హ్యాండ్ లూప్ తీస్తానండి. హ్యాండ్ లూప్ తీసినట్టుగానే మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేసాను అనమాట. ఓకేనండి, ఇదంతా కూడాను స్కిప్ అయింది కాబట్టి మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్, ఫ్రంట్ టు బ్యాక్ కటింగ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా దీనికి కాలరు ఇవన్నీ కూడాను నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసి స్టిచ్ చేస్తానండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ని స్టిచ్ చేద్దామండి. హ్యాండ్స్కి వచ్చేసి కింద వైపున పట్టిని ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను అనమాట. చూడండి, మనం వచ్చేసి మార్కింగ్ పెట్టేటప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ వచ్చేసి ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసాను, మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసాను అనమాట. ఓకేనండి, ఫోల్డ్ చేసేసి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. ఈ విధంగా 2 ఫోల్డింగ్లు చేయాలన్నమాట. చూడండి, నిదానంగా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఓకేనా, చూడండి. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఒక హ్యాండ్ అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా చూడండి ఈ విధంగా 2 ఫోల్డింగ్ చేసేస్తే సరిపోద్ది అనమాట. చూడండి ఈ విధంగా నిదానంగా ఎక్కడికైతే ఫోల్డ్ చేసామో అక్కడ ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనండి, ఈ హ్యాండ్స్ని స్టిచ్ చేసిన తర్వాత మనం వచ్చేసి ఫ్రంట్ నెక్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది గమనించండి. చాలా ఈజీ అనమాట. హాఫ్ కాలర్ నెక్ అంటే ఏదో కష్టం అనుకుంటారు, కానీ చాలా సింపుల్ అండి. ఓకేనండి, ఇది వచ్చేసి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఆ విధంగా సపరేట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా ఈక్వల్గా ఉన్నాయా లేయర్స్ అనేది ఒకసారి సర్దుకుని ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కదండి, దీనికి వచ్చేసి
ఒక 4 ఇంచెస్ వరకు ఓపెన్ పెడదామండి. చూడండి, ఒక 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసేసుకుని ఎంతవరకు అయితే మార్కింగ్ చేసేసుకున్నామో అక్కడ వరకు కట్ చేసేయాలండి. ఓకేనా. ఈ 2 లేయర్స్ అనేటివి ఈక్వల్గా లేకపోతే ఫ్రంట్ ఓపెన్ అనేది హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి అనమాట. ఒకవైపుకి ఎక్కువ, ఇంకొక వైపుకి తక్కువ అన్నట్టు ఉంటుందండి. అందుకోసం ఆ లేయర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదని చెక్ చేసుకోండి ఫస్ట్ కట్ చేసే ముందు. ఓకేనండి. 4 ఇంచెస్ అని మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు అయితే నేను కట్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి ఒక 2 స్ట్రైట్ పీసులు తీసుకున్నానండి. ఓకేనా. ఇక్కడ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు, పొడవు వచ్చేసి ఒక 7 ఇంచెస్ తీసేసుకున్నాను. ఇవి వచ్చేసి ఒక 2 లేయర్స్ అండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్ చేసేది రాంగ్ సైడ్ వైపు అండి. చూడండి, మనం ఇక్కడ వచ్చేసి ఈ పట్టీని స్టిచ్ చేయాలంటే రాంగ్ సైడ్ వైపు నుంచే స్టార్ట్ చేయాలండి. ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడి వరకు అండి, మనం 4 ఇంచెస్ వరకు కట్టించాం కదా, అక్కడ వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ అడ్డంగా తిప్పేసుకొని ఇంకొక వైపున ఇంకొక లేయర్ ఉంది కదా, దాన్ని ఆ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా అడ్డంగా స్టిచ్ చేయాలండి. అడ్డంగా స్టిచ్ చేసి మళ్ళీ పై వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని మళ్ళీ పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి మూలలు వచ్చేసి 2 వైపుల మూలలు ఉన్నాయి కదా, ఈ రెండింటికి కూడా ఈ విధంగా కట్టించేయాలండి. కట్టించేసిన తర్వాత ఈ విధంగా పై వైపుకి మళ్ళించుకోవాలి. పై వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఒక ఫోల్డింగ్ అయిందా, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్, ఆ ఖర్చు కనపడకుండా మళ్ళీ ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టుకుంటూ రావాలండి. ఓకేనండి. ఎక్కడ వరకు కుట్టాలి, ఇప్పుడు మనం కట్టించాం కదా 4 ఇంచెస్, ఆ మార్కింగ్ వరకు, ఆ కట్టించాం కదా అక్కడ వరకు కుట్టుకుంటూ రావడమేనండి. అక్కడికి వచ్చేసిన తర్వాత ఒక రబ్ ఇచ్చేయడమే. ఓకేనండి. చూస్తూ ఉండండి, చాలా నీట్గా అర్థమవుతుంది అనమాట. స్టార్టింగ్ పీపుల్ కూడాను చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఒక వైపునైతే పట్టిని ఫోల్డ్ చేశాను కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడాను ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి ఒక ఫోల్డింగ్ చేశాను. మళ్ళీ ఖర్చు కనిపించకుండా చూడండి, ఖర్చు కనిపించకుండా ఇంకొక ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ పైనుంచి ఒక కుట్టుకుంటూ రావడమే. ఇది కూడా ఎక్కడి వరకు అయితే కట్టించామో అక్కడ వరకు వచ్చేసి ఒక రబ్ ఇచ్చేస్తే సరిపోద్దండి. చూడండి, ఈ విధంగా ఒక రబ్ ఇచ్చేసి ఎండ్ చేశాను అనమాట. ఓకేనండి. వీటికి వచ్చేసి నేను ఉక్సులు కాజాలు కుట్టుతాను కాబట్టి ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి కాజా పట్టీ కాబట్టి ఇంత క్లాత్ అవసరం లేదండి. దాన్ని కట్ చేసేసాను అనమాట. ఈ విధంగా లోపలికి పెట్టేస్తాం. మనం ఉక్సులు పట్టీ కదా పై వైపుకు ఉండాలి, ఆ పట్టీ మాత్రమే పై వైపుకు ఉంటే సరిపోద్ది అనమాట. చూడండి, ఈ విధంగా నెక్ దగ్గర ఈక్వల్గా పట్టేసుకోవాలి. ఈ విధంగా సరి చూసుకోవాలండి. ఇది కొంచెం ఎక్సెస్ ఉందని ఇదంతా కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి పై వైపు నుంచి ఒక 3.5 ఇంచుల దగ్గర, ఓకేనండి, పైనుంచి ఒక 3.5 ఇంచులకు మార్క్ చేసేసుకుని అక్కడి నుంచి అడ్డంగా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. చూడండి, మార్కింగ్ చేసి చూపిస్తాను. నెక్ దగ్గర నుంచి ఒక 3.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. అక్కడి నుంచి ముందు వచ్చేసి అడ్డంగా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. పట్టీ మీదే అండి మనం ఇప్పుడు కుట్టేది. మళ్ళీ ఇక్కడ సూది దింపేసి పాదం ఎత్తేసి మళ్ళీ ఇక్కడ కింద వైపున క్లాత్ ఉంది కదా, అదే ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఓకేనండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా మళ్ళీ పాదం దింపేసి ఒక మూల దగ్గరకు వరకు, ఆ మూల వరకు ఒక స్టిచ్ వేయాలి. అక్కడ మళ్ళీ సూది దింపి పాదం ఎత్తాలండి. మళ్ళీ ఇంకొక వైపున మూల వరకు కుట్టాలన్నమాట. లోపల వైపు నుండి ఖర్చు వచ్చేసి బయటకు వస్తుంది. అవి నిదానంగా చెక్ చేసుకోండి. ఓకేనా. ఖర్చు మాత్రం బయటికి కనిపించకుండా ఈ విధంగా సర్దుకోవాలండి. చూడండి, ఈ మూలకు వచ్చేసిన తర్వాత మళ్ళీ పాదం ఎత్తి సూది దింపి పాదం ఎత్తాలండి. ఓకేనా. మళ్ళీ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇందాక మనం అడ్డంగా స్టార్ట్ చేసాం కదండి కుట్టడము, అక్కడ వరకు రావాలి కదా, మళ్ళీ అక్కడి నుంచి కుట్టు మీద ఇంకో కుట్టు వేస్తున్నాను అనమాట. ఓకేనండి. ఈ విధంగా కుట్టు మీద కుట్టు వేయడం వల్ల మనకు కొంచెం లైఫ్ వస్తుందండి. యూనిఫామ్ క్లాత్ కదా, అందుకోసం అనమాట. చూడండి, ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ చేశానో అక్కడ ఒక రబ్ ఇచ్చేసి ఎండ్ చేసేసానండి. చూడండి, ఓకేనా. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి నెక్ వైపున ఎక్సెస్ క్లాత్ ఉంది కదండి, అదంతా కూడా కట్ చేసేయాలన్నమాట. ఓకేనండి. చూడండి, ఈ విధంగా ఒకదాని మీద ఒక పట్టీ మీద ఇంకొక పట్టీని ఆ విధంగా ఈక్వల్గా పెట్టేసుకొని పై వైపు నుండి ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేయడమే. చూడండి, ఈ విధంగా ఈ క్లాత్ అంతటిని కూడా కట్ చేయడమేనండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని పెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను అనమాట. ఏది రాంగ్ సైడ్ ఏది రైట్ సైడ్ అని గమనించుకోండి. ఓకేనా. రైట్ సైడ్ అనేది ఒకదాని మీద ఒకటి ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఇప్పుడు చూడండి, ఒక కుట్టు అయిపోయింది కదా, కుట్టు మీద ఇంకో కుట్టు వేస్తున్నాను అనమాట. అంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఇంకా 2 చివర్లు కూడా ఆ విధంగా రబ్బిచ్చేయాలన్నమాట. ఒకవైపున అయితే ఏ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను షోల్డర్స్ జాయిన్ చేసుకుంటూ రావడమేనండి. చూడండి, ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా పెట్టేసుకొని 1/2 ఇంచు గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. చూడండి,
ఒకవైపున రబ్ ఇచ్చాం కదా, సేమ్ ఎండ్ చేసేటప్పుడు కూడా రబ్ ఇవ్వాలి. లేకపోతే మనం కుట్టేటప్పుడు వచ్చేసి అక్కడ కుట్టు ఊడిపోతుందండి, విడిపోద్ది అనమాట. అందుకోసం ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి మూలల దగ్గర నుంచి గమనించండి. నెక్ మూలల దగ్గర నుంచి నేను వచ్చేసి 1.5 ఇంచ్ వదిలేసి, ఓకేనండి, హాఫ్ కాలర్ నెక్కి ఆ 1.5 వదిలేసి అక్కడి నుంచి చివర బ్యాక్ నెక్ వరకు ఎంత ఉంది, 5.5 ఇంచులు ఉందనమాట. నాకు వచ్చేసి ఇప్పుడు ఫోల్డింగ్ మీద 5.5 ఇంచులు ఉందండి. నాకు వచ్చేసి బ్యాక్ నెక్ కాలర్ వచ్చేసి ఫోల్డింగ్ మీద 5.5 ఇంచులు కావాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను క్లాత్ తీసుకున్నానండి, స్ట్రైట్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, గమనించండి, అవి 2 లేయర్స్ అనమాట. ఆ 2 లేయర్స్ని మళ్ళీ ఫోల్డ్ చేసేస్తే ఇంకొక 2 లేయర్స్ అనమాట. ఓకేనండి, ఒకేసారి నేను 2 కట్ చేస్తున్నానండి. కాలర్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి 5.5 కదా కావాలి మనకి, దానికి ఒక 1/4 ఇంచే యాడ్ చేసి 5.35 మార్క్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా 5.35 మార్క్ చేసేసుకుని ఇప్పుడు చూడండి, ఇక్కడున్న ఈ కూర పార్ట్ మనకు అవసరం లేదు కాబట్టి ఇది కట్ చేసేసుకుంటున్నానండి ఫస్ట్. ఓకేనా, ఇక్కడి నుంచి వచ్చేసి కాలర్ ఎంత వెడల్పు కావాలంటే నాకు 1/4 తక్కువ 2 ఇంచులు తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా 1/4 తక్కువ 2 ఇంచులు తీసేసుకుంటున్నాను. 1/4 తక్కువ 2 ఇంచులు తీసేసుకుని ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోవడమేనండి. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఈ విధంగా కరువు తిప్పాను అనమాట. ఓకేనండి, ఇప్పుడు ఎట్లయితే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదే కట్ చేసుకుంటూ రావడమేనండి. మీకు క్యాన్వాస్ యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చండి. కానీ ఇది యూనిఫామ్ క్లాత్ కాబట్టి ఒక 2 లేదా 3 లేయర్స్ తీసేసుకుంటే సరిపోద్ది అనమాట. నేను వచ్చేసి ఇప్పుడు 2 లేయర్స్ తీసుకున్నాను కదా, ఇప్పుడు వచ్చేసి ఇంకొక లేయర్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఓకేనండి, ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసాం కదా ఒక పీస్ని, ఆ పీస్ ఉంది కదా ఈ విధంగా పెట్టేసుకొని ఇంకొక పీస్ కట్ చేసేసుకుంటున్నాను. అంటే నేను ఇప్పుడు వచ్చేసి కాలర్కి వచ్చేసి 3 లేయర్స్ వేసేస్తున్నానండి. ఓకేనండి, థిక్గా ఉంటుంది కాబట్టి ఈ క్లాత్ ఈ విధంగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు అండి, లేదంటే క్యాన్వాస్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనండి, ఇవి వచ్చేసి ఒక 3 లేయర్స్ అనమాట. చూడండి, ఒకదాని మీద ఒకటి వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసి నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఓకేనండి మీరు గమనించండి. ఓకేనా, కింద స్ట్రైట్గా ఉంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఒక పాదం గ్యాప్ తోటి 3 లేయర్స్ ఒకదాని మీద ఒకటి పెట్టుకుని పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ఓకేనండి, ఈ కరువు తిరిగే దగ్గర కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయండి. ఓకేనండి, చూడండి, ఈ విధంగా ఇంకా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావడమే. మీరు గమనిస్తూ ఉంటే మీకే అర్థమవుతుందండి. ఈ కాలర్ నెక్ ఇట్లాంటివి ఏంటంటే మీరు డైరెక్ట్గా కొత్త వాళ్ళు అయితే డైరెక్ట్గా ఒరిజినల్ క్లాత్ మీద ట్రై చేయకండి. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి నెక్ కట్ చేసి, అంటే ఒక వేస్ట్ క్లాత్ మీద నెక్ కట్ చేసుకొని స్టిచ్ చేయండి. ఓకేనా, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఆ తర్వాత ఒరిజినల్ వాటి మీదకైతే కుట్టేసుకోవచ్చండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఈ విధంగా రౌండ్ తిరిగే దగ్గర అంతా కట్టిస్తున్నానండి. 2 వైపుల చివరిలో రబ్ చేయడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ రబ్బిస్తున్నానండి. ఓకేనండి, ఇక్కడ కరువు తిరిగింది కదా, ఇక్కడ వరకు కట్టించాను అనమాట. సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడా. ఓకేనండి, ఇప్పుడు చూడండి, ఇవి వచ్చేసి 3 లేయర్స్ కదా, ఒక లేయర్ని ఒక వైపుకి, ఇంకొక 2 లేయర్స్ని ఇంకొక వైపుకి ఈ విధంగా పై వైపుకి మళ్ళీ చేసుకున్నాను. ఓకేనండి, పై వైపుకి మళ్ళీ చేసుకొని ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసేస్తున్నానండి. సరౌండింగ్ అంతా చివరినంతా కూడాను ఒక అనకుట్టు వేసేస్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదండి, ఈ విధంగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావడమే. చూడండి, ఇక్కడ చివరికి వచ్చేసరికి మళ్ళీ రబ్బిచ్చేయడమేనండి. ఈ విధంగా చివరికి వచ్చేసరికి ఒక రబ్బిచ్చేయాలి. ఇక్కడ కింద వైపునంతా లేయర్స్ విడివిడిగా ఉన్నాయి కదా, ఆ మూడింటిని కలిపి కూడా ఇంకో కుట్టు వేసేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా ఒక స్టిచ్ వేసేస్తాను అనమాట. చూడండి, మీకే నిదానంగా అర్థమవుతుంది. కింద వైపున ఏమన్నా హెచ్చు తగ్గులుంటే ఈ విధంగా సరి చూసుకోండి. ఓకేనండి, మనం కట్ చేసాం కదా పర్ఫెక్ట్గా, ఇంకా ఏమీ చూసుకోవాల్సిన అవసరం లేదని అనుకోవద్దు. ఒకవేళ మనం కుట్టే విధానంలో చిన్నగా కొంచెం హెచ్చు తగ్గులు రావచ్చండి. ఓకేనా, దానివల్ల ప్రాబ్లం లేదు. మళ్ళీ మనం ఒకసారి సరి చూసుకొని కట్ చేయాలన్నమాట. ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకొని ఘాటు పెట్టేసుకుంటున్నాను. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి మనం కాలర్ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నెక్కి ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ నెక్కి కూడా మిడిల్కి ఒక ఘాటు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఓకేనండి, బ్యాక్ నెక్ మాత్రమే ఘాటు పెట్టేస్తే సరిపోద్ది. ఇప్పుడు స్టార్ట్ చేయడం కూడా కుట్టడము బ్యాక్ వైపు నుంచే స్టార్ట్ చేస్తామండి. బ్యాక్ నెక్ వైపు నుంచే స్టార్ట్ చేస్తాము. ఇంకా పైన ఒరిజినల్ వైపుని పెట్టేసి ఈ విధంగా ఘాటు పెట్టుకున్నాం కదా కాలర్కి, బ్యాక్ నెక్కి కూడా ఘాటు పెట్టాం కదా, అవి రెండు ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు ప్లేస్ చేసేసి ఈ కాలర్ని ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. చూడండి, ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా, అది వచ్చేసి బ్యాక్ వైపుకి చూస్తూ ఉండాలండి. ఓకేనండి, ఈ విధంగా చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి ఒకవైపుని మాత్రమే స్టిచ్ చేసామండి.
మళ్ళీ వచ్చేసి దీన్ని ఈ విధంగా రివర్స్ చేసేసుకొని మళ్ళీ స్టిచ్ చేయాలన్నమాట. కాలర్ ఏమో కిందకు వస్తుంది, మనకు వచ్చేసి డ్రెస్ క్లాత్ ఏమో పైకి వస్తుందండి. ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఒకవైపునైతే పై వైపున పెట్టి స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా లోపల వైపున నుంచి పెట్టి మళ్ళీ మిడిల్ నుంచి స్టార్ట్ చేసి కుట్టుకుంటూ రావాలండి. ఓకేనండి. షోల్డర్ వైపునకి వచ్చేసి బ్యాక్ వైపుకి చూడాలి. ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే. చూడండి, చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసి ఎండ్ చేసేయడమేనండి. ఇది వచ్చేసి చాలా సింపుల్ అనమాట. గమనిస్తే చాలా ఈజీ అనిపిస్తుందండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి కాలర్ని స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్కి వచ్చేసి ఏ విధంగా పట్టిని స్టిచ్ చేయాలనేది చూడండి. ఓకేనండి. ఇంత మనం హాఫ్ కాలర్ నెక్ ఓన్లీ కాలర్ వరకే స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఫ్రంట్ అంతా కూడాను నెక్కి వచ్చేసి పట్టి స్టిచ్ చేయలేదు. ఓకేనండి. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఈ క్లాత్లో నుంచి ఒక స్ట్రైట్ పీస్ తీసేసుకోవాలండి. ఓకేనా. ఇక్కడ నెక్కి పట్టీని స్టిచ్ చేయడం కోసము 1 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనండి. ఇటువైపున కూర పట్టు ఉంటుంది, అంత అవసరం లేదు కాబట్టి కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఫస్ట్ వచ్చేసి ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి నేను ఈ విధంగా స్ట్రైట్ పీసులు తీసుకుంటున్నాను. ఓకేనండి. ఈ విధంగా స్ట్రైట్ పీసులు తీసేసుకొని వీటన్నిటిని కూడా జాయిన్ చేసేసేయాలి. చూడండి, ఈ విధంగా జాయిన్ చేసేసాను కదా. జాయిన్ చేసిన తర్వాత ఒకవైపున ఫోల్డ్ చేసి కుట్టాలండి. చూడండి, ఈ విధంగా ఒకవైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే అనమాట. ఓకేనండి. చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది అనమాట ఈ నెక్ని ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేయొచ్చు అనేది. ఈ విధంగా కూడాను మొత్తం కూడాను ఒకవైపున మాత్రమేనండి. ఇక్కడ ఈ ఫోల్డ్ చేసేసాం కదా ఇదంతా కూడాను. ఇప్పుడు వచ్చేసి నెక్ని ఏ విధంగా ప్లేస్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనేది గమనించండి. ఇది వచ్చేసి ఒరిజినల్ వైపు అండి, ఒరిజినల్ వైపున. ఇప్పుడు వచ్చేసి ఫోల్డ్ చేసి కుట్టిందేమో నా హ్యాండ్ వైపున ఉంది. ఇప్పుడు ప్లేస్ చేసిందేమో మనం స్టిచ్ చేయలేదనమాట, నార్మల్గా ఉందనమాట. ఒక 1/2 ఇంచ్ పట్టీ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఆ పట్టీ క్లాత్ని, అంటే మనం ఇప్పుడు స్టిచ్ చేసే పట్టీ క్లాత్ని పాదం గ్యాప్ తోటి ఈ విధంగా పై వైపుని పెట్టుకొని కుట్టుకుంటూ రావాలండి. మూల దగ్గరకు వచ్చేసరికి ఒక ఫ్రిల్ లాగా పెట్టాలి. చూడండి, కానీ ఇది స్ట్రైట్ పీస్ కదా, గమనించండి. అక్కడ మూల దగ్గర ఫస్ట్ మార్క్ చేసేసుకోవాలండి. మార్క్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట అక్కడ ఫ్రిల్. అంటే ఆ ఫ్రిల్ని మనం మళ్ళీ పక్కకు జరపకుండా పెట్టుకోవాలి. మూల దగ్గరకు వచ్చేసిన తర్వాత మనకు సూది దింపాలండి. ఓకేనా. సూది దింపి మళ్ళీ పై వైపుకి మళ్ళించుకోవాలి. చూడండి, ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని నిదానంగా అక్కడ వరకు వచ్చి సూది దింపేసి మళ్ళీ పై వైపుకి మళ్ళించేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి కాలర్ని ఎటువైపుకి ఫోల్డ్ చేస్తున్నాను అనేది గమనించండి. కాలర్ని వచ్చేసి డ్రెస్ వైపుకి మళ్ళించేసుకొని నార్మల్గా కాలర్ని స్టిచ్ చేసాం కదా, దానిపైన ఈ పట్టిని పెట్టేసుకొని పాదం గ్యాప్ తోటి మొత్తం స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ గమనించండి, షోల్డర్ కుట్టు దగ్గరికి వచ్చేసిన వరకు నార్మల్గా పెట్టేయాలి. కుట్టు తర్వాత బ్యాక్ వైపుకి వచ్చేసరికి 2 ఫ్రిల్స్ ఇవ్వాలండి. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి అక్కడక్కడ ఫ్రిల్స్ ఇవ్వాలి. ఎందుకంటే బ్యాక్ కొంచెం రౌండ్ తిరిగింది కాబట్టి మనకు ముడత రాకుండా ఉంటుందండి. అందుకోసం ఈ విధంగా అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేయచ్చు. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి మాత్రమే ఫ్రిల్స్ అండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఫ్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు, స్ట్రైట్గా కుట్టేయడమే. చూడండి, 2 షోల్డర్ కుట్లు ఉన్నాయి కదా బ్యాక్ వైపున, ఓన్లీ ఆ కుట్టు తర్వాత మాత్రమేనండి బ్యాక్ వైపున మాత్రమే ఈ ఫ్రిల్స్ పెడతాం. చూడండి, ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేశాను. ఇంకా షోల్డర్ కుట్టు దగ్గరకు వచ్చేసరికి ఇంకా నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఫ్రంట్ పార్ట్. చూడండి, ఈ విధంగా ఇంకొక వైపున వచ్చేసి మూల ఉంది కదా, అక్కడ కూడా మార్క్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ క్లాత్ని ఈ విధంగా పక్కకు మళ్ళించుకోవాలన్నమాట. చూడండి, అక్కడ వచ్చేసి ఫ్రిల్ లాగా ఏర్పడుతుందండి. మార్క్ చేసేసుకొని ఆ మార్కింగ్ మీద వచ్చి సూది దింపాలండి. మళ్ళీ ఈ విధంగా మన వైపుకి తిప్పుకొని మళ్ళీ పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒక రబ్ ఇచ్చేసాను. ఇక్కడ చివరి వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేశానండి. ఇక్కడ మూలలో వచ్చేసి ఘాటు పెట్టేస్తున్నానండి. మూలలో ఘాటు పెట్టాలి. ఈ షోల్డర్ దగ్గర వచ్చేసి ఇక్కడ వచ్చేసి కొంచెం రౌండ్ తిరుగుతుంది కదండి, ఇక్కడంతా కూడా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఈ మూలలు అయితే ఖచ్చితంగా మిస్ చేయకూడదు అనమాట, లేకపోతే మనకి పర్ఫెక్ట్ షేప్ రాదండి ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు. అందుకోసం ఓకేనా. ఇక్కడ వచ్చేసి కాలర్ స్టిచ్ చేసాము, పట్టి ప్లస్ డ్రెస్ క్లాత్ అండి, అదంతా కొంచెం థిక్గా ఉందన్నమాట కట్ చేసేటప్పుడు. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా పై వైపుకి
పైనుంచి ఒక అనకుట్టు వేస్తున్నానండి. ఆ మూల దగ్గర కూడా మనం ఏమీ సర్దువలేదండి, నార్మల్గా ఫ్రిల్లు లేకుండా గమనించుకొని డ్రెస్ క్లాత్ని స్ట్రైట్గా కుట్టుకుంటూ రావడం అనమాట. చూడండి, ఇవన్నీ కూడా మీకు అర్థం కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక వేస్ట్ క్లాత్ మీద ట్రై చేసి తర్వాత ఒరిజినల్గా ట్రై చేయండి. ఓకేనా, అదొకటేనండి నా టిప్. ఇక్కడ చూడండి, కాలర్ వచ్చేసి వెనక్కే ఉంది. మనం వచ్చేసి ఇప్పుడు కుట్టిన పట్టీని ఈ విధంగా మళ్ళీ చేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ వస్తున్నాను. ఓకేనండి, చెప్పడంతో కూడాను కాలర్ ఎటువైపు ఉందనేది కూడా ఒకసారి గమనించండి. ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ నుంచి కూడా స్ట్రైట్గా కుట్టడమేనండి. మూల దగ్గరకు వచ్చేసరికి మనం ఫ్రిల్ లాగా లేకపోతే చాలు. ఫ్రిల్లుగా ఉందనుకోండి అక్కడ ముడత వచ్చేస్తుందండి మళ్ళీ ఇప్పుడు ఆ పట్టిన లోపలికి మళ్ళీ ఇచ్చినప్పుడు. అందుకోసం చూడండి, ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా లోపలికి ఎక్సెస్ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడాను చివరి వైపున ఒక కుట్టు వేయాలి. మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మళ్ళీ ఇంకో కుట్టు వేయాలండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా చివరన, అక్కడ ఒక కుట్టు కుట్టేస్తున్నాను. చూడండి, లోపల వైపుకి వచ్చేసి పట్టిని మడిచేసుకొని ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ వస్తున్నాను. ఈ మూల దగ్గరకు వచ్చేసరికి సూది దింపి పట్టుకోవాలండి. సూది దింపేసి మళ్ళీ పై వైపుకి మళ్ళీ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా నిదానంగా సర్దుకొని మూల దగ్గరకు వచ్చేసరికి సూది దింపి మళ్ళీ ఈ విధంగా రివర్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసేసుకొని ఇప్పుడు కుట్టు చూడండి చివరన పడుతుంది, ప్లస్ ఆ ఖర్చు లోపలికి ఉండాలి. లోపల వైపున కాలర్ దగ్గర ఖర్చు ఉంది కదా, అది వచ్చేసి కింద వైపుకి మళ్ళీ చేసుకొని కాలర్ మీద ఇప్పుడు కుట్టు పడుతుందండి. ఓకేనా, ఈ విధంగా వచ్చేసి ఒక కుట్టు వచ్చేసి కాలర్ మీద పడుతుందండి. మళ్ళీ పాదం గ్యాప్ తోటి మళ్ళీ కుట్టుకుంటూ రావాలన్నమాట. అది తర్వాత కుట్టు, అది ఎట్లా అనేది చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. కింద వైపున ఉన్న పట్టీ క్లాత్ వచ్చేసి లోపల వైపుకి, అంటే డ్రెస్ వైపుకి చూడాలండి, కాలర్ వైపుకి ఉండకూడదు. ఆ లోపల ఉన్న పట్టీ క్లాత్ వచ్చేసి, అంటే ఇప్పుడు మనం స్టిచ్ చేసాం కదా నెక్ కోసం, ఆ పట్టీ క్లాత్ వచ్చేసి మనకి డ్రెస్ వైపుకి చూడాలన్నమాట. కింద వైపుకి మళ్ళించుకోవాలి. మళ్ళించేసుకొని ఈ విధంగా చివరన కుట్టుకుంటూ రావాలి. ఓకేనండి, ఇక్కడ మూల దగ్గరకు వచ్చేసరికి చూడండి సూది దింపి ఉంచాలండి. సూది దింపి ఆ తర్వాత మళ్ళీ పక్కకు మళ్ళించుకోవాలండి. చూడండి, ఈ విధంగా మూలకు వచ్చేసిన తర్వాత సూది దింపి ఈ విధంగా తిప్పుకున్నాను. ఇంకా చివరన ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, అది వచ్చేసి లోపలికి ఆ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నా. చూడండి, ఓకేనా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఒక రబ్ ఇచ్చేయడమేనండి. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదండి. ఇంకా లోపల మీకు కావాలంటే హెమ్మింగ్ చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి, అంటే ఆ పట్టీ ఎంత వెడల్పు ఉంది, ఇంకొక హాఫ్ ఇంచ్ ఉంది కదా, ఆ హాఫ్ ఇంచ్ పట్టీ మీద చివరిన కుట్టేసుకుంటూ వస్తే సరిపోతుందండి. కానీ డ్రెస్సులకు కాబట్టి హెమ్మింగ్ అవసరం లేదు, కుట్టు వేస్తేనే కొంచెం లైఫ్ ఎక్కువ వస్తుంది. నేను వచ్చేసి మళ్ళీ ఆ పట్టీ మీద లోపల వైపున పట్టీ ఉంది కదండి, దాని మీద మళ్ళీ ఇంకో కుట్టు వేస్తున్నాను. అంటే లోపల వైపున ఫోల్డింగ్ పట్టీ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు ఉంటుందండి. ఓకేనా, అందుకోసం మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మళ్ళీ ఇంకో కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా మూలకు వచ్చేసిన తర్వాత సూది దింపి పెట్టి తిప్పించుకోవాలండి. ఇక్కడ చూడండి, మళ్ళీ కాలర్ దగ్గర వచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి కాలర్ దగ్గర ఇంకో పాదం గ్యాప్ తోటి ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ హాఫ్ ఇంచ్ కావాలంటే కుట్టొచ్చు, లేదంటే ఒక పాదం గ్యాప్ పెట్టేసుకున్నా సరిపోతుందండి. కానీ ఫ్రంట్ మాత్రం పట్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం హాఫ్ ఇంచ్ పెట్టాలన్నమాట. చూడండి, ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ పట్టీ మీద కుట్టుపడాలన్నమాట. లోపల పట్టీ మీదుగా కుట్టి పడుతూ కావాలండి. మూల దగ్గరికి వచ్చేసరికి సూది దింపేసి మళ్ళీ రివర్స్ చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేయాలండి. ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ వచ్చేసి ఈ విధంగా క్లోజ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. చూడండి, ఇక్కడ ఏ విధమైన ముడతలు రాకుండా, అంటే షోల్డర్ దగ్గర వచ్చేసి ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అది మనం సరి చూసుకుంటూ కుట్టుకోవాలి, అది ఒకటేనండి. ఓకేనా, ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ జాయిన్ చేసేద్దామండి. ఓకేనా, ఆల్రెడీ ముందు హ్యాండ్స్కి వచ్చేసి పట్టిని ఫోల్డ్ చేసి కుట్టు పెట్టేసుకున్నాం కదా, ఇంకా వీటిని డైరెక్ట్గా జాయిన్ చేసేయడమే. చూడండి, ఈ విధంగా షోల్డర్ వైపున వచ్చేసి ఏది రైట్ హ్యాండ్ ఏది లెఫ్ట్ హ్యాండ్ అనేది ఒకసారి సరి చూసుకొని షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలండి. ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. నెక్కి వచ్చేసి మెడపట్టీలు అట్లాంటివి కుట్టేటప్పుడు పాదం గ్యాప్తో కుడతామండి. కానీ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు పాదం గ్యాప్ పెట్టుకున్నారనుకోండి తొందరగా పాడైపోతాయి అన్నమాట.
ఓకేనా. ఖచ్చితంగా కూడాను 1/2 ఇంచ్ గ్యాప్ బ్లౌజులకు కానీ డ్రెస్సులకు కానీ 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా 2 కుట్లు వేసేసాను కదా. షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఎండ్ చేశాను. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను ఇంకో హ్యాండ్ని జాయిన్ చేసేస్తున్నాను. షోల్డర్ వైపున ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపుకి చూడాలండి. ఓకేనా. ఈ విధంగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావడం. చూడండి, ఇంకా హ్యాండ్ జాయిన్ చేయడం అంటే అందరికీ తెలిసిందే కదా అనేసి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టేశానండి. చూడండి, ఓకేనండి. ఈ విధంగా 2 కుట్లు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నుంచి గమనించండి ఏ విధంగా సైడ్ జాయిన్ చేస్తానని. నేను వచ్చేసి కట్ చేసుకునేటప్పుడే ఇక్కడ సైడ్ ఫ్రంట్కి బ్యాక్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి చంక దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఎక్కడైతే మార్కింగ్ ఉందో మనకు చంక దగ్గర ఆ మార్కింగ్ ఫ్రంట్ బ్యాక్కి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకొని ఫస్ట్ పిన్ పెట్టేసుకుంటున్నాను. మనం హ్యాండ్ మార్కింగ్తో మనకు పని లేదండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ నీట్గా సర్దుకొని హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని ఇంకా సైడ్ స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూడండి, ఈ విధంగా హ్యాండ్ వచ్చేసి సర్దేసుకున్నాను. ఇప్పుడు ఆది డ్రెస్ తీసుకొచ్చేసి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకుంటున్నా. హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని ఇక్కడ చూడండి, స్టార్టింగ్ వచ్చేసి ఒక రబ్ ఇచ్చేసానండి. ఇంకా హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి చంక దగ్గర వరకు కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి మార్కర్తో. ఓకేనండి. ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఓకేనా. ముందే మార్కింగ్ పెట్టుకోవడం వల్ల మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. అందుకోసం ఎక్కడైతే మార్కింగ్ ఉందో చూడండి, మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. కింద వైపున ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లు ఉన్నాయి కదా, ఇవి 2 ఈక్వల్గా ఉండాలన్నమాట. ఓకేనా. అవి 2 ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఎక్కడ వరకైతే సైడ్ కట్స్కి మనము మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసి ఇంకా అక్కడే సూది దింపి మళ్ళీ రివర్స్ చేసేస్తున్నాను. రివర్స్ చేసేసి 2 ఇంచుల క్లాత్ వరకు కుట్టు మీద కుట్టు రావాలండి. ఓకేనా. ఒక 2 ఇంచెస్ వరకు కుట్టు మీద కుట్టు రావాలి. అక్కడి నుంచి మళ్ళీ కుట్టు పక్కకు జరిగి పాదం గ్యాప్ తోటి పైకి స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనండి. చూడండి, ఈ విధంగా పాదం గ్యాప్తో స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను కదా. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకో కుట్టు వేస్తున్నానండి. 3 లేదా ఒక 4 కుట్లు వేస్తే సరిపోద్దండి. చూడండి, మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి కుట్టికి గ్యాప్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ పెట్టుకోండి. ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ అన్నాను కదా, ఆ 2 ఇంచెస్ నుంచి కట్స్ వరకు కూడాను కుట్టు మీద కుట్టు రావాలి. ఎన్ని కుట్లు వేసినా కూడాను ఆ 2 ఇంచెస్ అనేది కుట్టు మీద కుట్టులాగే ఒకే కుట్టులాగా కనపడాలండి. ఓకేనా. అక్కడ వరకు పాదం గ్యాప్తో ఉండకూడదు అనమాట. చూడండి, ఈ విధంగా పై వైపు వరకు కూడాను ఇంకొక కుట్టు వేసేసాను. ఇక్కడ చూడండి, ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నానండి. చూడండి, ఒక వైపునైతే ఏ విధంగా మనం సైడ్ జాయింట్ చేసేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను. ఓకేనండి. మనం ఫ్రంట్ బ్యాక్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, చంక దగ్గర నుంచి కట్స్ వరకు. ఇప్పుడు చంక దగ్గర మార్కింగ్ని ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్కి ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని పిన్ పెట్టేసుకున్నానండి. పిన్ పెట్టేసేసుకుని ఇక్కడ చూడండి, హ్యాండ్ని ఈ విధంగా సర్దుకోవాలండి. ఓకేనా. హ్యాండ్ని ఈ విధంగా నీట్గా సర్దేసుకొని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక హ్యాండ్ జాయిన్ చేసాం కదా సైడ్కి, ఆ హ్యాండ్ని తీసుకొచ్చేసి ఈ విధంగా లూజ్ మార్క్ చేసేసుకొని ఇంకా సైడ్ జాయిన్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక వరకు కూడాను స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి. ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ మీద కుట్టుకుంటూ రావాలన్నమాట. ఈ చంక దగ్గర ఉన్న పిన్ని తీసేయాలి. ఆల్రెడీ వచ్చేసి ఇక్కడ డ్రెస్కి వచ్చేసి చంక దగ్గర నుంచి కట్స్ వరకు కూడా మార్కింగ్ ఉంది కదా, ఇంకా ఆ మార్కింగ్ మీద కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనండి. కాటన్ క్లాత్ కంటే మనము రన్నర్తో మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. కాకపోతే యూనిఫామ్ క్లాత్ వచ్చేసి కాటన్ కాదు కాబట్టి ఈ మార్కర్తో మార్క్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఓకేనండి. ఇక్కడ చూడండి, రబ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సూది దింపేసి రివర్స్ చేసేసుకొని ఒక 2 ఇంచెస్ కుట్టు మీద కుట్టొచ్చి మళ్ళీ పక్కకు జరిగి పాదం గ్యాప్ తోటి పైకి కుట్టుకుంటూ రావాలండి. ఓకేనండి. ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. కుట్టికి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ పెట్టుకోండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఒక 2 కుట్లు అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి ఇంకో కుట్టు వేస్తున్నానండి. సేమ్ అదే పాదం గ్యాప్ తోటి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావడమే. చూడండి, ఓకేనా.
మళ్ళీ ఇక్కడ 2 ఇంచెస్ అన్నాను కదా, కుట్టు మీద కుట్టు రావాలండి. కట్స్ వరకు చివరి వరకు కూడాను కుట్టు మీద కుట్టు రావాలి. మళ్ళీ రివర్స్ చేసేసి ఇంకా 4వ కుట్టు వేసేస్తున్నాను. అంటే ఒక 2 ఇంచెస్ అనేది మనం కుట్టు మీద కుట్టున్నాయన్నమాట. ఆ 4 కుట్లు అనేటివి కుట్టు మీద కుట్టు ఉంటుందన్నమాట. ఓకేనండి. ఈ విధంగా చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసి ఎండ్ చేసేసానండి. చూడండి. ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, ఇదంతా కూడా కట్ చేసేస్తున్నా. మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు చంక దగ్గర గుర్తుపెట్టుకోవాల్సింది డ్రెస్కి ఉండే చంక మార్కింగ్ కరెక్ట్గా పెట్టుకోవాలండి. మనకు హ్యాండ్తో పని లేదు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి సైడ్ కట్స్ అండి. సైడ్ కట్స్ని ఈ స్లిట్స్ని ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది చూడండి. ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అండి. ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసాను 1/2 ఇంచు, మళ్ళీ ఇంకొక 1/2 ఇంచు ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ ఎక్కడికైతే చేసామో అక్కడ ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. సేమ్ అదే విధంగా పై వరకు కూడాను మనం కట్స్ ఉన్నాయి కదా, అక్కడ వరకు కూడా ఇదే పద్ధతిలో ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలండి. ఇక్కడ గమనించండి, అక్కడక్కడ నేను పాదం ఎత్తి సరి చేసుకుంటున్నాను. ఓకేనా. పాదం ఎత్తి ఆ విధంగా సరి చేసుకొని మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనండి. ఆ విధంగా కుట్టడం వల్ల మనకి ఈ సైడ్ క్లాత్ ముడత రాదండి. అందుకోసం ఈ కింద వైపున క్లాత్ కూడా ఈ విధంగా ఏ విధమైన ముడతలు లేకుండా సర్దుకోవాలండి. ఇక్కడికి వచ్చేసరికి సూది దింపి పాదం ఎత్తేసి అవతల వైపున క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వరకు కుట్టాం కదా ఒక సైడ్ని, ఆ 2 పక్కకి జరిపి పట్టుకోవాలండి. జరిపి పట్టేసుకొని ఈ విధంగా అడ్డంగా స్టిచ్ వేయాలి. ఓకేనా. సైడ్ కట్స్ని కుట్టేవి మెయిన్ పాయింట్ ఇదనమాట. ఈ రెండింటిని కూడా పక్కకి జరిపి పట్టుకొని ఈ విధంగా అడ్డంగా కుట్టు వేయాలండి. ఇంకొక వైపున కూడా ఒక 1 ఇంచ్ విడిచిపెట్టుకున్నాం కదా ఫోల్డింగ్కి, ఆ క్లాత్ని ఈ విధంగా నిదానంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, చాలా సింపుల్ అనమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి లోపల వైపున ఫస్ట్ కుట్టడం స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు తర్వాత వేయబోయే కుట్టు వచ్చేసి చివరి వైపున వేయాలి. పైన ఒరిజినల్ వైపు నుంచే స్టార్ట్ చేయాలండి. ఓకేనా. లోపల వైపు నుంచి స్టార్ట్ చేయొద్దు. నేను ఏ విధంగా క్లాత్ని పట్టుకొని లాగుతున్నాను అనేది కూడా గమనించండి. నేనేం గట్టిగా పట్టుకొని లాగట్లేదండి, జస్ట్ పట్టుకొని ఉన్నాను అంతే. నార్మల్గా వదిలేయకుండా పట్టుకొని ఉన్నానండి. ఆ విధంగా కుట్టడం వల్ల ఏంటంటే మనకి ముడతలు రావండి. అందుకోసం ఓకేనా. ముడతలు రావు, పర్ఫెక్ట్ ఉంటుందండి. సైడ్ కట్స్ దగ్గర ఒక రబ్ ఇస్తే మీకు కుట్లు ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా పైవైపు నుంచి చివరిన పడుతుంది కుట్టు. చూస్తున్నారు కదా, చివరిని వచ్చేసి పైవైపు నుంచి వేసి చూడండి, మీకు ఏ క్లాత్కైనా పర్ఫెక్ట్గా వస్తాయండి కట్స్ అనేటివి. చూడండి, ఒకవైపున స్టిచ్ చేసాం కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడాను ఈ విధంగా. ఇది వచ్చేసి లోపల వైపున రాంగ్ సైడ్ వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను కుట్టడం. ఈ విధంగా 1 ఇంచ్ వదిలిపెట్టుకున్నాం కదా, ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ అనమాట. ఈ విధంగా 2 సార్లు ఫోల్డ్ చేయాలండి. ఓకేనా. ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావాలండి, సర్దుకుంటూ. ఇక్కడ గమనించండి, అక్కడక్కడ కూడాను నేను సూది దింపి ఒకసారి సర్చ్ చేసుకుంటాను. క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సూది దింపి పాదం ఎత్తి ఒకసారి సర్చ్ చేసుకుని మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కొంచెం క్రాస్ ఉంటుంది. ఈ స్లిట్ దగ్గర నుంచి ఈ చివరి వరకు కూడాను కొంచెం క్రాస్ ఉండడం వల్ల అక్కడక్కడ ముడత వస్తుంది. అందుకోసం ఆ విధంగా సర్దుకుంటే మనకు ముడతలు రావండి. ఓకేనా. ఇక్కడికి వచ్చి సూది దింపేసాం కదా, కింద వైపున క్లాత్ వచ్చేసి లూజ్ ఉండకూడదు. ఈ విధంగా ఒకవైపున కుట్టాం కదండి, ఆ క్లాత్ని ఇప్పుడు కుట్టబోయే సైడ్ ఈ 2 సైడ్స్ పక్కకి జరిపి పట్టుకోవాలండి. మెయిన్ అది పక్కకి జరిపి పట్టుకున్న తర్వాత మనం అడ్డంగా ఒక కుట్టు వేయాలి. ఓకేనండి. ఇంకో వైపున వచ్చేసి మనం ఎంత క్లాత్ అయితే విడిచిపెట్టుకున్నామో అంత ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడికైతే ఫోల్డ్ చేసామో అక్కడ ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి. ఓకేనండి. ఇది అయిపోయింది కదా. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టే తర్వాత వేసే కుట్టు వచ్చేసి లోపల నుంచి వేయొద్దండి, పైవైపు నుంచి ఈ విధంగా చివరిని వేసే కుట్టు పైవైపు నుంచి కుట్టుకుంటూ వస్తే మీకు కట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ ఉంటాయండి. ఏ విధమైన ముడతలు రావన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి సూది దింపిన తర్వాత ఒక రబ్ ఇచ్చేసారనుకోండి, అక్కడ కుట్లు ఊడిపోవండి తొందరగా. అందుకోసం చూడండి, ఈ విధంగా 2 వైపులా కూడాను స్టిచ్ చేశాను కదా, చూసారు కదా మీరే. ఇది అయిపోయిందా. ఇప్పుడు చూడండి, ఈ డ్రెస్కి వచ్చేసి ఎక్కువ నడుము దగ్గర కరువు తిరిగిందండి. కరువు తిరగడం వల్ల అక్కడ కొన్ని కట్స్ ఇవ్వాలన్నమాట. అది ఏంటనేది చూడండి. 2 వైపులా కూడా కట్స్ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, ఏ విధమైన ముడతలు లేకుండా కూడాను. ఓకేనా. అక్కడ ముడతలు లేకుండా వచ్చింది అని మీకు చూపిస్తున్నానండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా. ఇది అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, నేను కట్స్ దగ్గర ఏ విధంగా కట్ చేస్తాననేది తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా సర్దుకోవాలండి. ఈ విధంగా సర్దుకొని, అంటే కట్ చేసాం కదని అట్లాగే వెళ్ళిపోకూడదు. మనం కుట్టే విధానంలో క్లాత్ పాదం కింద జరుగుతున్నప్పుడు ఒక క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువ రావచ్చండి. ఈ కింద వైపున ఫోల్డ్ చేసేటప్పుడు
ఈ విధంగా సరి చూసుకొని ఎక్సెస్ ఉంటే ఆ క్లాత్ అంతటిని కూడా కట్ చేయాలండి. ఇప్పుడు వచ్చేసి కింద వైపున ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డింగ్కి వచ్చేసి మనం 1 ఇంచ్ విడిచిపెట్టుకున్నాం కాబట్టి ఒకసారి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేశాను. అంటే 2 సార్లు ఫోల్డ్ చేశాను. 1 ఇంచ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. మనం 1 ఇంచ్ విడిచిపెట్టుకున్నాం కాబట్టి అది కంప్లీట్గా ఫోల్డ్ చేసేసామని. ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసాను. సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడా ఫోల్డ్ చేసేసేయడమే. ఓకేనండి, ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేశాను. మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ డబుల్ ఫోల్డింగ్ అనమాట. డబుల్ ఫోల్డింగ్ ఆ విధంగా చేసేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ హాఫ్ కాలర్ నెక్ని స్టిచ్ చేసుకోవడం అయితే ఎంతో సింపుల్గా అయిపోయింది కదా, మీరే చూసారు. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదంతా కూడా ముడత వచ్చేస్తుందండి. ఇక్కడ మనకు కొంచెం ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అంతా కూడా కట్స్ ఇవ్వాలి. నడుము దగ్గర కూడా కొంచెం కరువు ఎక్కువ తిరిగినప్పుడు ముడతలు వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా ఎక్సెస్ క్లాత్ అంతటికి కూడాను కుట్టు చివరి వరకు కాదండి, కుట్టుకు దగ్గరగా ఇట్లా ఈ విధంగా కట్స్ ఇచ్చేసామనుకోండి, ఎక్కడి వరకు చంక వరకేనండి, హ్యాండ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇది కూడా ఎక్కువ కరువు తిరిగిన వాళ్ళకి ఇస్తే సరిపోద్ది. కొంతమందికి పొట్ట ఎక్కువ ఉండడం వల్ల సైడ్ పెద్ద కరువు తిరగదండి, అట్లాంటి వాళ్ళకి అవసరం లేదు. చూడండి, ఈ విధంగా ఏ విధంగా వచ్చిందనేది చూడండి. పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా చూడండి. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ వైపుని చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఓకేనండి, ఒకసారి హాఫ్ కాలర్ నెక్ని ఈ పద్ధతిలో స్టిచ్ చేయండి. చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.